వెల్కమ్ టు ఐబీటీవీ. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో విశ్వనాథ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజా వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన సూచనలు అందించారు. ఆయన బాధీరా 5 రోజులకి మందులు వాడాక రండి. అదే నమస్కారం అండి. నేను డాక్టర్ రఘురామ్, ఆర్థోపెడిక్ సర్జన్, రాజమండ్రి విశ్వనాథ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తాను. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఇవాళ అనుకోకుండా ఇది కూడా కలిసి వచ్చింది మాకు. ఇవాళ ఇక్కడ శ్రీరంగపట్నంలో క్యాంప్ చేద్దాం. రాజారెడ్డి గారి గురించి విన్నాము, అండ్ ఫస్ట్ టైం మేము వస్తున్నాం, ఇది వచ్చి చూసాం. ఇలాంటి ప్లేస్ లో ఇంత బాగా ఒక క్లినిక్ రన్ చేయడం అన్నది చాలా కష్టం. అండ్ చాలా ఆర్గనైజ్డ్ గా చాలా ప్రోటోకాల్స్ ప్రకారం చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండి. ఈ సేవలా కంటిన్యూ చేయాలని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి. సో బేసిక్ గా మేము అన్ని రకాల కీళ్ళ నొప్పుల గురించి, ప్రాక్టీస్ గురించి, మోకాళ్ళు, నడుము నొప్పి, మెడ నొప్పులు, ఇవన్నీ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారో నిజంగా అదొక ఇన్స్పిరేషనల్ అనుకోవచ్చు అండి. మేము మా హాస్పిటల్లో కూడా ప్రతి బుధవారం ఫ్రీ ఓపీ అన్నది చూస్తామండి. సో ప్రతి బుధవారం అన్ని డిపార్ట్మెంట్స్, ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్ ఫ్రీ ఓపీ అన్నది చూస్తాం. అదే కాకుండా మిగతా రోజుల్లో వచ్చినా కూడా వీలైనంత తగ్గించి చూడటానికి ప్రయత్నం చేస్తాం. అంటే ప్రెజెంట్ ఇక్కడికి ఈ హాస్పిటల్కి వచ్చి చేయటం అనేది కష్టం అండి. కానీ వీలైనంత ఫస్ట్ టైం వచ్చాం కదండి, రెగ్యులర్ గా రావడానికి ట్రై చేస్తాం. అలాగే ప్రతి బుధవారం మా హాస్పిటల్లో ఫ్రీ ఓపీ అనేది కంటిన్యూ చేస్తామండి. ఆ రోజు వచ్చి అందరూ ఫ్రీగా సర్వీసెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రజా వైద్యశాల డాక్టర్ గారు మన అక్కడి నుంచి వచ్చిన రఘురామ్ గారికి, మన డాక్టర్ రాజారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి రోగులకి, మన ప్రజా వైద్యశాల స్టాఫ్, వచ్చిన పత్రికా విలేకరులకి అందరికీ నా మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికీ కూడా ఈరోజు అనుకోకుండా మహిళా దినోత్సవం కూడా కలిసి రావటం చాలా శుభకరం. మహిళలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ప్రజా వైద్యశాల స్థాపించి సుమారు 9 సంవత్సరాలు, అంటే కరెక్ట్గా 9 సంవత్సరాలు, మంచి అంకె. 9 సంవత్సరాల తర్వాత రఘురామ్ గారు రావడం, ఇక్కడికి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ క్యాంపు రన్ చేయడం, తర్వాత ప్రతి బుధవారం ఓపీ ఆయన ఉచితంగా అందించాలనడం నాకు చాలా ఆనందింపదగిన విషయం. మేము కార్పొరేట్ వైద్యం అంటే మనకు వద్దు, కానీ ఈ ప్రజా వైద్యశాలకే ఒక ప్రభుత్వ వైద్యశాల టైప్లో మంచిగా వృద్ధి చెందుతుందని నేను ఆశిస్తూ, అది మేము కళ్ళారా చూస్తామని నేను ఆశిస్తూ, మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ, డాక్టర్ గారికి అందరికీ, ఇలాగే డాక్టర్ గారు మరలా ఎప్పుడో వారికి వీలున్నప్పుడల్లా ఒకసారి క్యాంపు నిర్వహించి, ఇక్కడ ఈ కేసులో ఆర్థోపెడిక్, మోకాళ్ళ నొప్పులు సాధారణంగా చాలా 60% అందరూ కూడా అబోవ్ 50 మోకాళ్ళ నొప్పులు కామన్ అయిపోయి, చాలా సామాన్యంగా అయిపోయినాయి. దానికి రకరకాల వైద్యాలు అవి చేయించుకోవడం జరుగుతుంది. కనుపూరు వెళ్ళడం అని ఇలాగని చాలా ఎక్కువైపోయి పాపం వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందించి మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తారని నేను ఆశిస్తూ, ఈ సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.